This is a Teja News Television broadcast. కోసిగి మండలంలో అక్రమంగా కర్ణాటక మద్యం రవాణాను అడ్డుకునేందుకు ఎక్సైజ్ పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా అర్లబండ గ్రామం చెందిన హుసేని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 6 మద్యం బాక్సులు మరియు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సమాచారం మేరకు హుసేని అక్రమంగా మద్యం తరలించి వివాహ కార్యక్రమాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సార్ గారి పర్యవేక్షణలో అక్రమ కర్ణాటక మద్యము ఇంకా ఎక్కడైనా ఉందేమో అనే విధంగా మేము తగు సమాచారాన్ని పెట్టుకుని పరిశీలిస్తున్నప్పుడు మాకు రాబడిన సమాచారము తెల్లవారుజాము ప్రాంతంలో కర్ణాటక మద్యం తరలుతూ ఉన్నది అనే విధంగా రావడం జరిగింది. దాని పరంగా మేము ప్లాన్ చేసుకుని రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉండగా తెల్లవారుజామున అర్లబండ గ్రామానికి చెందినటువంటి గుడెం హుస్సేని అనే అతను ఒక 6 బాక్సుల ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ 90 ml టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ ఉండినాడు. అతన్ని పట్టుకొని విచారించినప్పుడు అతను అర్లబండ గ్రామంలో కొన్ని, తర్వాత కౌతాలం మండలంలో తెలిసిన వ్యక్తులకు ఎవరైనా ఫంక్షన్లు అని అడిగినట్లు అయితే కోసిగి మండలంలో కానీ ఎవరికైనా కానీ కొద్దిగా ఒక 40 బుడ్డీలు 50 బుడ్డీలు అట్లా నేరంగా పరిగణించబడుతుంది. అట్టి నేరాలకు అనవసరంగా ఉద్దేశము ఫంక్షన్కే అయిండొచ్చు, కానీ దానికి ఏ రకంగా అయినా కూడా మేమైతే కేసు చేసి రిమాండ్కే పెట్టాలి కాబట్టి అనవసరమైన కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడద్దు అనేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లాంటి అక్రమ కర్ణాటక మద్యము ఒక్క బాటిల్ కూడా ఎవరి దగ్గరైనా ఉంచుకోవడానికి కూడా పర్మిషన్ అనేటువంటిది ఉండదు. ఒక బాటిల్ కలిగి ఉన్నా కూడా నేరమే కాబట్టి దానికి దూరంగా ఉండి ఏదైనా తాగే అలవాటు ఉంటే మన వైన్ షాపులలో 3 బాటిళ్ళ వరకు పరిమితి ఉంది. అది ఏదైనా కొనుక్కొని తాగి ఇది చేసుకోవాలి తప్ప ఇట్లాంటి దానికి పూనుకోకూడదని తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, ఎక్సైసిఏ కోసిగి. ఈ సమాచారం ఏదైనా తెలియజేయాలనంటే మా యొక్క మొబైల్ నంబర్ 9440902580కు తెలియజేసినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి మేము రైడ్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా ప్రజలందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ.